ఐక్యవేదిక ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. త్రిబుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిబుల్ ఆర్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలంటూ త్రిబుల్ ఆర్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వసితులు మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ నుండి NH-65 జాతీయ రహదారిపై 28 కిలోమీటర్ల పరిధిలో అలైన్మెంట్ చేయడం అన్యాయమని, త్రిబుల్ ఆర్ వలన చౌటుప్పల్ మున్సిపాలిటీ 2 భాగాలుగా విడిపోతుందని, ప్రాణం పోయినా కానీ త్రిబుల్ ఆర్ కి భూమిని ఇవ్వమని, త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామన్నారు. భూమికి బహిరంగ మార్కెట్ విలువ కల్పించాలన్నారు. చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు త్రిబుల్ ఆర్ వల్ల కోల్పోతున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే త్రిబుల్ ఆర్ సమస్యపై స్పందించాలని కోరారు. సర్వే చేసిన అధికారులు కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నాం. మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజాపాలన చేసుకుంటారు, ప్రజల్లో తిరుగుతారు, ప్రజల మనిషి అంటున్నారు. మరి మునుగోడు ప్రజల్లో ఈ మునుగోడు లేదా, ఈ చౌటుప్పల్ కనబడతలేదా, త్రిబుల్ ఆర్ మీకు సంబంధం లేదా, మీరు ఎవరికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు? మంత్రి గారు చెప్పమంటే మంత్రి గారికి చౌటుప్పల్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికి పలుమార్లు కూడా ఒక 50 సార్లు కూడా ధర్నా చేసినాం. ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. కళ్ళుండి కూడా చూడలేకపోతుంది, చెవులుండి కూడా ఇనలేకపోతుంది. ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే చూస్తుంది? స్థానిక ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి సారిస్తలేడు. ఆయన ప్రజాపాలన ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నాం. మేము రైతులను గామని అడుగుతున్నాం. వారిని కూడా మంత్రి గారు అసలే పట్టించుకోవడం లేదు. మరి మంత్రి గారు, సీఎం గారు పట్టించుకోవట్లేదు. సీఎం గారికి లోబడి పనిచేస్తా ఉన్నారా వీళ్ళు, లేకపోతే ఫార్మా కంపెనీలకు లోబడి పనిచేస్తా ఉన్నారా? రైతుల గోడు ఎక్కడన్నా పోని రైతులు చచ్చినా సరే ప్రాణాలు తీసుకుంటామని ఉన్నారా? ఆర్డీఓ గారు ఇప్పటికి 2 వారాల క్రితం కూడా గతంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది. అదే చౌటుప్పల్ ఏసీపీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం. ఆర్డీఓ గారు 2-3 రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేస్తాం, మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆర్డీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది. మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా? మేము ఈ ప్రజల తరఫున, త్రిబుల్ ఆర్ రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్ఫుల్ అంటారు. మరి మీ 100 వినతి పత్రాలు ఇచ్చిన ఆర్డీఓ గారు కూడా మా ఉన్నాయా లేవా, కలెక్టర్ గారు చెప్తున్నారా లేదా, మరి మీరు చొరవ తీసుకోగలరా లేదా, మీరు దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము మొన్న కూడా భారీ ఎత్తున ధర్నా చేసినప్పుడు కూడా ఆర్డీఓ గారు కూడా చెప్పినాం, భూముల మీకు పోనీయద్దు, రైతులు భయాందోళనకు గురవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పినాం. మళ్ళా కూడా దొంగసాటుగా రాత్రి వచ్చి ఆర్ఐ గారు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. రైతులను చాలా మంది ఓపిక ఉన్నారు, ఓపిక నశించేటట్టు చేస్తుర్రి. మీ అధికారులే కావాలని రెచ్చగొడుతుర్రి, ఏదైనా గొడవ సృష్టించాలని చూస్తుర్రి. మేము 3 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా నిరసనలు జరుపుతా ఉన్నాం. మేము కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే త్రిబుల్ ఆర్ రైతుల పైన పక్షాన మా గురించి మాట్లాడకుంటే చర్యసుకోకపోతే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. కనుక మేము మరీ కోరుతున్నాం ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం, అయ్యా మా బాధలు మీరు సవ్యంగా వినండి, మీకు కావాలి ఖచ్చితంగా భూమి అంటే భూమికి భూమి ఇవ్వమంటున్నాం, లేదంటే పారదర్శకం చేయమంటున్నాం. అదే మహబూబ్నగర్ జిల్లాలో దక్షిణ భాగంలో ఏ విధంగా అయితే అలైన్మెంట్ పారదర్శకంగా తీసుకున్నారో ఉత్తర భాగం కూడా అదే విధంగా పారదర్శకంగా తీసుకుంటున్నాం. ఇక్కడ స్వార్థానికి ఎందుకు లోబడింది, ఎవరికి లోబడి పనిచేస్తా ఉన్నారు, ఏ కంపెనీలో కూర్చొని చేసినారు అని మేము ప్రజాప్రతినిధులను కూడా అవుతాం, రాష్ట్రాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ రైతులు ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నారు. ఎవరు కూడా ఆర్ఐలు కానీ సర్వే మీదకి పంపొద్దని కూడా గతంలో కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారికి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు చెప్పినాం, ఆర్డీఓ గారు రమ్మని చెప్పినాం. రాకుండా ఏసీపీ గారు, సిఐ గారు ఉండి మాకు సద్మాయి చెప్పారు, అయ్యా మీకు వారం 10 రోజులు చేపిస్తాను. కమిషనర్ గారు కూడా మేము రాచకొండ కమిషనర్ గారు కూడా కలిసాం. సార్ 3.5 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా చేస్తున్నాం, ఎక్కడో లంకిచర్ల జరిగినట్టు, నిర్మల్ జరిగినట్టు, అంబుజా కంపెనీ జరిగినట్టు ఎందుకు చేస్తలేరు త్రిబుల్ ఆర్ రైతులు అంటే? త్రిబుల్ ఆర్ శాంతియుతంగా పోరాడుతున్నాం, మాకు న్యాయం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. మీ ద్వారానన్నా మేము ఆర్డీఓ గారి నుంచి, కలెక్టర్ కానీ, ఏసీబీ గారి నుంచి, కమిషనర్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇట్లన్నా మా పేరు చెప్తారని చెప్పి మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం. కనుక మీరు వెంటనే అలైన్మెంట్ అన్నా మార్చండి, మార్చకపోతే భూమికి భూమని ఇవ్వండి, బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమని చెప్పేసి మా త్రిబుల్ ఆర్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.